హాయ్, ఇదేంటి అనుకుంటున్నారా? పైనాపిల్తో చేసిన హల్వా అండి. టేస్ట్ బాగుంది. పైనాపిల్ని తీసుకొని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో వేసి 1 గ్లాసు వాటర్ పోసి 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత బ్లెండర్తో కానీ మిక్సీలో కానీ వేసి ఇలా జ్యూస్లా తీసుకోవాలి. ఒక కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం ముక్కలు వేసి అవి వేగిన తర్వాత తీసివేసి 1 గ్లాసు బొంబాయి రవ్వ వేసి వేయించాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అంటే 1 గ్లాసు వాటరు, 2 గ్లాసులు పైనాపిల్ వాటర్ పోసి మరిగిన తర్వాత కొద్దిగా రవ్వ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇందులో కొంచెం బెల్లం, మిల్క్ మేడ్ వేసి కలిపి యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసి దగ్గర పడే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్ట్గా ఉండే పైనాపిల్ హల్వా రెడీ.